కూటమి పరిపాలన ప్రస్తుతం బాగానే ఉందండి. అనుకునే ఒకటి సాధిస్తున్నారు. అదే కాక ప్రజెంట్ రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి అప్పులు వడ్డీ కడుతూ వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి అనుకునేది లేట్ అవుతుంది, ఇస్తారు, ఇవ్వకపోవడం ఉండదు. అది పరిపాలన బాగానే చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు బాగుంది. రోడ్లు అవి మాత్రం బ్రహ్మాండంగా వేశారు. గతంలో అన్ని రోడ్లన్నీ బొక్కలేనండి, రాష్ట్రం తప్పులేనండి. విశాఖపట్నంలో 12 సంవత్సరాలు తాగట్టారండి గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ సంవత్సరంలో. ఎంఆర్ ఆఫీస్ తాగడి పెట్టారు, కలెక్టర్ ఆఫీస్ తాగడి పెట్టారు, కాలేజీ తాగడి పెట్టారు. అన్ని మన ఇవన్నీ తాగట్లో ఇట్టారు. ఎన్ని ఇట్లా వడ్డీలు కట్టుకుని పరిపాలిస్తున్నారు. కూటమి బాగానే పరిపాలిస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన అంతా. చేస్తారు, తేగలరాలు. ఎందువల్లంటే చంద్రబాబు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అది కాక మనోడు బాగా పరిపాలిస్తున్నాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజాయితీ ఉంది ఆయన దగ్గర. ఆ నిజాయితీని పెట్టి పరిపాలన బాగా నడిపిస్తారు. ప్రజలు నడుస్తూ బాగా నడిపిస్తున్నారు. ఆయన మాటకు కూడా వాల్యూ బాగానే ఇస్తున్నారు. ఈరోజు అనుకోకుండా పిఠాపురం మాత్రం బ్రహ్మాండంగా తయారు చేశారు. ఆడికి పిఠాపురం వెళ్ళడం వల్ల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఒక అభివృద్ధి ఆయన సొంత జిల్లా దత్త తీసుకుని చేస్తాడు. దాన్ని ప్రజల్లో కూడా తిరుగుతున్నాడు. నిన్న పరదాలు తాటి తిరగడం, ఇది తాటి తిరగడం లేదు. అంతా ప్రజల మధ్యకి వస్తున్నారు. జనాలు ప్రజలు తాకిస్తున్నారు. అంతకని మనకి ఏం చేయాలో చెప్తున్నారు. కానీ తప్పక వడ్డీ కట్టాం, ఈ పరిపాలన చేస్తున్నారు. మీరు అసెంబ్లీ రమ్మంటారు. వీళ్ళు ఎవరు వెళ్ళడం లేదు. జగన్ కానీ ఎవరైనా అసెంబ్లీకి వస్తున్నారా? ఖర్చులకి సమాధానం చెప్తున్నారా? దేనికి సమాధానం చెప్పడం లేదు. ఈ మధ్య ఏది ఇవ్వడం లేదు. వాళ్ళు ప్రత్యేకత ఎలా ఇచ్చేస్తారా? ప్రత్యేకత ఏంటి ఇచ్చారు? నీకు 11 సీట్లు వచ్చాయి. ప్రత్యేకత ఏ విధంగా ఇస్తారు నీకు? ప్రత్యేకత లేకపోతే వెళ్ళొచ్చు కదా అసెంబ్లీకి. అప్పుడు వడ్డీలు అడిగితే ఎన్ని చేసావు, డబ్బులు ఏం అడుగుతారని చెప్పి వీడు అసెంబ్లీ భయపడి వెళ్ళలేదు. వెళ్తే తెలుస్తుంది. అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఏంటంటే పేదలు బాగుపడతారండి. ఈ మా మేస్త్రులు అనగా ఈ అడుక్కున్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా, అది పెద్దలు కూడా తింటారు వెళ్ళి అన్నా క్యాంటీన్ వల్ల. దానివల్ల ప్రాబ్లం, అది పెట్టడం మంచిదే. ఒకరికి అన్నం పెట్టడం అంటే చాలా మంచిదే కదా, పెడుతుంది. దానివల్ల అభివృద్ధి కానీ లాస్ ఏం లేదు. గవర్నమెంట్ దాని ఇప్పుడు కోటా మీ ఇస్తున్నారు అనుకున్నట్టు పాటు నిలబెట్టుకుంటాను జనాలు. లేదు అనుకున్న ఫ్యాక్షన్ 4000 అన్నాడు. ఓకే సార్, ఎట్ ఏ టైం చేశాను 4000. ఇలా చేశారు 2500, 250, 250 అలా 5 సంవత్సరాలు పెట్టింది. 1000 రూపాయలు పంచడానికి ఇది ఎట్ ఏ టైం ఇచ్చాడు ఫ్యాక్షన్. అలాగే ఇప్పుడు ముసలిళ్ళు కూడా అన్ని అభివృద్ధి జరుగుతుంది. కాదు, లేట్ అవుతుంది. రాష్ట్రం అప్పుల్లో ఉంది, టైం ఇవ్వాలా. రాష్ట్రం అప్పుల్లో ఉంది, వడ్డీలు కట్టాలా, ముందుకు ఈడ్చుకెళ్ళాలని చాలా కష్టం కదా నడిపించారు ప్రభుత్వం. కానీ అనుకుని సాధిస్తారు. నమ్మకం గ్యారంటీ చేస్తారు అందులో. మరి ఇందులో పవన్ కళ్యాణ్ వాళ్ళు కొంచెం జడు పొంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ నడిపిస్తారు జనాలు. కానీ ప్రభుత్వం సూపర్గా ఉంది. పర్వాలేదండి, కొంచెం బాగానే ఉంది. ఏ విధంగా అంటే కొంచెం మనకి కంపెనీలే వస్తున్నాయి, తెస్తున్నారు. పరిపాలన కొంచెం అంటే చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు కొంచెం బాగా దొరకడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కాకపోయినా ముందు వాళ్ళకైనా కొంచెం దొరికే అవకాశం ఉంది కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది. రోడ్లు కూడా పర్వాలేదు సార్. అంటే వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏం పెద్దగా చేసిన లేదు, కానీ అక్కడక్కడ పోయినవి చేశారు. పర్వాలేదు, బాగా. సీనియర్ కదండి, సీనియర్ మోస్ట్ కొంచెం నమ్మకం ఉన్నది. ఎడ్యుకేషన్ సైడ్ కూడా బాగా నా అనుభవం ఉన్న అతను బాగానే చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఎక్కడి నుంచి అంటే లేని వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి 5 రూపాయలతో భోజనం దొరకడం అనేది చాలా కష్టం కదా ఈ రోజుల్లో. అందుకని ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా, ఎక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగుంది సార్ అది పెట్టడంలోనే. అది అన్నీ వస్తున్నాయి కదా. 5 రూపాయలకి ఈరోజు ఇడ్లీ రావడం లేదు, 2 ఇడ్లీ రావడం లేదు. అలాంటిది 5 రూపాయలు భోజనం వస్తుందంటే చాలా బాగుంది. బాగుంది. పని దొరుకుతుంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్, బాగానే ఉంది, దొరుకుతుంది. అందరికీ పనులు ఆడుతున్నాయి. బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతాయి కదా, లేబర్కి మనకి పని ఆడుతుంది. దానివల్ల పర్వాలేదు. గతంలోని కూడా కొంచెం ఇసుక బాగా ఎక్కువలో ఉండదు, కానీ పని జరిగింది అప్పుడు కూడా. ఆ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇసుక తగ్గిస్తున్నాను అంటున్నారు, కొందరేమో తగ్గించారు అంటున్నారు, కొందరు తగ్గించలేదు అంటున్నారు. మరి వాళ్ళు పని చేసిన వాళ్ళు తెలియాలి. మరి చేసే అవకాశం ఉంది. మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి అవగాహన కలుగుతుంది. అదే నమ్మకం కలుగుతుంది, వాళ్ళు చేస్తారని నమ్మకం ఉన్నది కదా. మరి బాగానే ఉందయ్యా, బాగానే ఉంది. ఏ విధంగా అందరికీ చూడటం వల్ల, దేశాన్ని పరిపాలించటం వల్ల, ముసలాళ్ళకి చక్కగా డబ్బులు ఇవ్వటం వల్ల అంతాను బాగుంది. కానీ చంద్రబాబే రావాలి,
అని అనుకున్నాం మేము. అట్లాగే వచ్చాడు. మా అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల అందరికి ఉపయోగం ఉందంటారా? అందరికి ఉపయోగం ఉందండి. వెళ్తున్నారుగా, తింటున్నారు. 5 రూపాయలకే భోజనం. తెనాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎంతమంది భోజనాలు తింటున్నారు హాయిగా, ఖర్చు లేకుండా. అందరూ తృప్తి పడుతున్నారు. కానీ టిఫిన్ కూడా ఇస్తున్నారు. బాగుంది. మా రోడ్లు ఎట్లా ఉందమ్మా? రోడ్ల గతంలో ఎట్లా ఉండేది? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో బాగోలేదు అని అంటారు. కానీ నేను ఎక్కువగా తిరిగేదాన్ని కాదు. రోడ్లు బాగోలా. తెనాలి వెళ్ళటానికి కూడా కొన్నిసార్లు రోడ్లు బాగోలా. ఇప్పుడు బాగానే ఉన్నాయి అంటున్నారు. నమ్మకం అయితే ఉందమ్మా చంద్రబాబు మీద మీకు? ఉంది. ఉంది. బాగా చేస్తారని. రోడ్ల ఇంకా రిపేర్ అవ్వలేదు కదండి, కావాలి. చెయ్యాలి చాలా గతంలో మటుకు. ఎట్లా ఉండేది పరిపాలన, ఇప్పుడు ఎట్లా ఉంది? పరిపాలన ఇప్పుడు బాగున్నది. గతంలో ఎట్లా ముందడుమి కంటే ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. ఉంది? గతంలో ఎట్లా ఉండేది సార్? గతంలో కూడా మరి ఇంకా చెప్పలేని పరిస్థితి ఎలాగ ఉన్నదండి. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయింది. ఉమ్. పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. అవును. ఎట్లా ఉండబోతుంది? బాగానే ఉంటుందిలేండి. ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళు తప్పులు ఇప్పుడు సరిచూసుకుని ఇప్పుడు బాగానే చేస్తారు కదా. ఒకరిని చూసి ఒక రిఫైండ్ అవుతుంది కదండి. మరి నెక్స్ట్ నమ్మకం అయితే ఉన్నది. పాత దీనికంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడు అన్న క్యాంటీన్ విషయంలో అవును. 5 రూపాయలకే భోజనం ఇస్తారు. అవును. దీన్ని ఎట్లాగా మీరు మంచిదేనండి. ఏంటంటే చాలామంది పేదలకు కూడా అనుకూలంగా ఉంటుంది. భోజనం కూడా లేని పరిస్థితుల్లో అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచిది. రావడం మంచిది. మంచిది. మంచి ఫుడ్ కూడా బాగుందని విన్నారు కదా. అవునండి, బాగానే ఉన్నదండి. ఫుడ్ అంతా బాగానే ఉంది. టోటల్గా చూస్తే గతంలో ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది. అవును. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. ప్రతి కూలి పనులు కూడా వెళ్తుంది. అవును. దీని మీద స్పందన ఏంటి? మంచిదే కదండి. ఇప్పుడు ఈ విధంగా ఉంటే అందరికీ పని చేసిన వాళ్ళకి, డైలీ వేజ్ వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉంటుంది కదా. గతంలో ఎలా ఉండేది సార్? తర్వాత మరి కొంచెం కష్టంగా ఉండేది, దొరికింది అతి కష్టంగా ఉండేది. టోటల్గా అయితే చంద్రబాబు మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నదండి. ఇప్పుడు ఒకసారి దెబ్బ తినిన తర్వాత రెండో వచ్చిన తర్వాత ఎలాగ చేసేది అని కొంచెం ఐడియా ఉంటుంది కదా. యాక్చువల్లీ బాగానే ఉంటుంది.